రాంగ్ రూట్లో పోతారు, తరిగిస్తారు. ఇళ్ళకి వచ్చినాక ఒక కథ. టైం 4:30 అవుతుంది. ఇంతవరకు ఎట్లా అన్లోడింగ్ నేనే వేసి కాంటాక్ట్ అయినా ఇదిగో ఇక్కడ ఉంది కదా బెంగళూరు అయితే నైట్ టైం ఈ వ్యూ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఐస్ లోడ్ వేసుకొని అయితే ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నాం అనమాట. సో ఎయిర్పోర్ట్లో ఫుడ్ స్టోరేజ్ కోసం అయితే ఉంటుంది కదా, సో దానికి మనం ఐస్ అయితే తీసుకొని వెళ్తున్నాం. చిన్న బండి క్యారీ, సుజుకి క్యారీ అని ఉంటుంది కదా, సో ఆ బండి ఇప్పుడే స్టార్ట్ అయిన కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ ఎక్కేసి మళ్ళీ అదేంటి ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర దిగాలనుకుంటా. ఎయిర్పోర్ట్కి నేనైతే సెకండ్ టైం ఇది, అంటే చాలా రోజుల ముందు వెళ్ళినా. అక్కడ ఏంది ప్రాసెస్ అని ఏం తెలియదు నాకు. చూద్దాం అడిగినాక, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మాస్క్ పెట్టుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి, షూస్ వేసుకోవాలి, ఐడి కార్డ్ వేసుకోవాలని ఉంటాయి. ఇవన్నీ కూడా చూపిస్తా. సో ఈ బండి అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇది సేమ్ మన టాటా ఐస్ ఎట్లా, సో అట్లా అనమాట. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయినా, తెచ్చుకోవాలి ముంగట. సో మనం ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర ఎక్కుతాము, సుల్తాన్పూర్ దగ్గర. ఎంత కాదనుకున్నా ఎయిర్పోర్ట్ పోవడానికి 1 అవర్ పడుతుంది. అక్కడ ఒక 1 అవర్, మళ్ళీ రానికి ఒక 1 అవర్, మొత్తం 3 అవర్స్ పడుతుంది. అవుటర్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. అమ్మాయి బాగా ఎత్తేస్తుంది బండి. ఎప్పుడో ఒక్కసారి తీస్తే బండి నేను. అలా చాలా బండి ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్ అడుగుతూనే ఎత్తేస్తున్నాయి. అమ్మ అయిపోతుంది ఇలా. స్టీరింగ్ వేసి పెడితే లెఫ్ట్ పోతుంది. ఇది ఆర్డర్ ఎక్కినాము. వెళ్ళిపోతాం ఇక, ఎక్కువ టైం ఏం పట్టదు. కానీ ఈ బండి 80 వెళ్ళిపోతుంది, 80 ప్లస్ పోతుంది. కోచ్ మనకి ఇక్కడికి ఎయిర్పోర్ట్ 60 ఉంటుంది, 60 ప్లస్ అటు ఇటు 61, 62 ఉంటుంది. వెళ్ళిపోవచ్చు. ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ పడుతుండొచ్చు. సో 80 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇక. అట్లా అయితేనే జల్లి వెళ్తాం. సో ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్చేరు ఎగ్జిట్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే పటాన్చేరు వెళ్ళి వెళ్తాం అనమాట. రైట్కి వెళ్తే ఇస్నాపూర్ అట్లా సంగారెడ్డి, కండి, సంగారెడ్డి అండ్ అట్లా స్టేట్ వెళ్తే మొత్తం జైరాబాద్ హైవే అనమాట. సదాశివపేట మధ్యలో మనకి నెంబర్ 2 కొల్లూరు, తెల్లాపూర్. ఎగ్జిట్ నెంబర్ 2కి వచ్చినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 1, తర్వాత 19 అనుకుంటా. 19, 18, 17, 16 దగ్గర దిగాలి మనం. విజయవాడ హైవే ఇటే చూపిస్తుంది. విజయవాడ ఇటే, ఎందుకంటే ఇప్పుడు ఇటు నుంచి పోయినా సేమ్ డిస్టెన్స్ వస్తుంది. కీసరా, బేడ్చెల్, షామీర్పేట మీకు పోయినా ఒకటే డిస్టెన్స్ చూపిస్తుంది. సో ఎగ్జిట్ నెంబర్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ ఉంది. సో వచ్చినాం. అర్థం ఏం లేదు, బాగా లేదు, మీడియా లేదు. సో ప్రతి ఒక్కటి కూడా కన్స్ట్రక్షన్ ఏరియా ఇక్కడ. ఇంతలుండే తవ్వి అయితే కట్టేస్తారు. గవర్నమెంట్ అక్కడ ఏదో కంపెనీ అంటే అదే ఇప్పటిదాకా అనిపిస్తుంది. వేరే ఎవరు అనుకుంటా. నెంబర్ 9 అనమాట, గచ్చిబౌలి హైటెక్స్. సో హైటెక్స్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గరకు కూడా వచ్చి 19 దగ్గరికి. నెక్స్ట్ 18, 17 అండ్ తర్వాత
16 అనమాట. బ్రిడ్జ్ ఇంత కిందికి ఉన్నాయి, పెద్ద పెద్ద కంటైనర్లు సిబ్బంది ఉన్నట్టుంది కదా, పెడతారు మరి. సో ఎక్కితే మరి 18 వచ్చేసి వికారాబాద్ రోడ్ TSPA, అంటే ఇటు నుంచి మనకి చేవెళ్ళ పోతుంది. అండ్ వికారాబాద్ దాటితే మనకి వికారాబాద్ దాటినాక మనకి అనంతగిరి హిల్స్ వస్తుంది. నేను అనంతగిరికి పోయినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన అనమాట. దగ్గరికి వచ్చేసాం ఇక, మా అంటే ఒక 20 minutes అంతగా అనమాట. సో ఎగ్జిట్ నెంబర్ 17 రాజేంద్ర నగర్ రోడ్, హిమాయత్ సాగర్. నెక్స్ట్ 16 ఇక. సో ఎగ్జిట్ నెంబర్ 16 అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనకి 2 పాయింట్లు అన్లోడ్ ఉందన్నమాట. సో ఒకటి వచ్చేసి ఇది, ఒకటి ఇది. 2 పాయింట్లు అన్లోడ్ ఉంది కాబట్టి నాకు ఒకటే తెలుసు అనమాట, 2 పక్క పక్కనే ఉంటాయి. కాకపోతే ఆ రోడ్ ఏదైతే ఉందో అది చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది లోపల పోయినాక. అందుకని చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడనే ఎగ్జిట్ నెంబర్ 16 రెండు దగ్గర ఎగ్జిట్ ఉంటాయి అనమాట. ముందు ఉంటుంది అది బెంగళూరు హైవే. ఒకటి ఇది 15 వచ్చేసి జడ్చెర్ల రోడ్ అనుకుంటా, జడ్చెర్ల పోతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అయితే ఇప్పుడు నాకు అడ్రస్ అయితే తెలియదు, గూగుల్లో కొట్టుకొని పోవాలి. కంపెనీ పేరు గూగుల్లో కొడితే వస్తారో మరి ఏంటనే తెలియదు. ఎందుకంటే నేను వచ్చి చాలా రోజులు అవుతుంది, లోపల అంత కన్ఫ్యూజ్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. పక్క కట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంది కదా బెంగళూరు అయితే తిక్కలుగా ఉన్నట్టు బ్రేక్ రఫ్గా కొట్టేసరికి నేను ఎటు వెళ్ళాలి. ట్రాఫిక్ ఉందా, ఇక్కడనే 5-15 నిమిషాలు. సో అవుటర్ టోల్గేట్ అయితే దాటి ముందుకు వచ్చినాము. హైదరాబాద్ 18 kilometers ఎయిర్పోర్ట్ లెఫ్ట్కి వెళ్ళాలి. సో ఎయిర్పోర్ట్ రోడ్ ఇది, అంటే శంషాబాద్ అనమాట ఇది మొత్తం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే హైదరాబాద్, లెఫ్ట్కి వెళ్తే కరువు ఉంటుంది, మామూలు కరువు ఉండదు, మొత్తం రింగ్ ఉంటుంది మొత్తం నాన్నే. మన కంటైనర్ బండ్లు కూడా తెచ్చి తిప్పినాం అనుకో, లోడ్ వస్తుంది అనుకోండి, తిరుగుతుంది మొత్తం. లెఫ్ట్ సైడ్ కాబట్టి మొత్తం సర్కిల్, మొత్తం సర్కిల్ ఉంటుంది. అది కూడా గడ్డ మీద ఉంటుంది సర్కిల్. మళ్ళీ ఉంటుంది మొత్తం. పోయాము ఎరుగుడిగా. లోపలికి ఎంట్రీ ఇదే అనుకుంటా. ఇక నో హెల్మెట్ నో ఎంట్రీ అంట బైక్ వాళ్ళకి. స్లో సీసీ కెమెరా ఉంది. ఓవర్ స్పీడ్ నైన్సి ఓవర్ స్పీడ్కి ఫోటో పడుతుంది ఇక్కడ. 80+ పోదే. నో పార్కింగ్ ఎలాగ ఎనీ రోడ్ సైడ్ అంట. ఎయిర్పోర్ట్ రోడ్ నో పార్కింగ్, 5,000 rupees అంట. పోయాం. యాడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఉంది. మనం 16 ఉన్నాము, ఏం పర్లేదు. మెడికల్ ఎమర్జెన్సీ కాల్ ఎయిర్పోర్ట్ ఇటుకెళ్ళి ఇట్లా ఏం తక్కువ 8 kilometers ఉంది. మనం ఇప్పుడు రైస్ అన్లోడ్ చేసే దగ్గర కూడా కూరగాయలు అవి ఇవన్నీ లోడ్స్ వస్తాయి. అవి గిట్ట వాళ్ళు తీసుకుంటారు. మనం చేసే ఆపుతారు, అంటే మనల్ని రేర్ కేసులు ఆపుతారు, ఎక్కువ ఆపరు అనమాట. మనం ఎందుకంటే ఐస్ కాబట్టి కరిగిపోతుంది అని చెప్పేసి జల్లి ఫస్ట్ ఐసే అన్లోడ్ చేసుకుంటారు. మిగతా అన్న ఒకవేళ పెద్ద అర్జెంట్ లోడ్ ఉన్నా సరే కానీ ఫస్ట్ ఐసే ఉంటుంది. కాకపోతే ఒకసారి ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఎట్లుంటారంటే, కొంతమంది ఫస్ట్ వచ్చిందని ఫస్ట్ వేయాలి అన్నట్టు. సరే అది కరెక్టే, కానీ
కాకపోతే ఐస్ ఇంకా మెల్ట్ అయితే వాళ్ళకి లాసే కదా. వాళ్ళు అయినా కాంట పెట్టుకుంటారు, వాళ్ళ నుంచే పెట్టుకుంటారు కాంట. ఆ కాంట కూడా మనమే పెట్టాలంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి అడిగిన. ఇంతకుముందు మా ఫ్రెండ్ ఇక్కడ రెగ్యులర్గా ఎయిర్పోర్ట్కి వచ్చేటోడు, కాకపోతే ఆయన బంద్ చేసిండు. ఇప్పుడు నాకు పడ్డది ఇది లోడు. అండ్ అక్కడ ఏంటంటే కాంట మనమే పెట్టుకోవాలంట, అక్కడ మనమే చదువుకోవాలంట. ఐస్ బాక్స్లో కాంట పెట్టినాక మళ్ళీ ఇది తీసుకొని ఐస్ బాక్స్లో మనమే పెట్టాలంట. సో ఎవరైనా హెల్ప్ చేస్తారా మరి ఏంటనేది ఏం తెలియదు. మీరు హెల్ప్ చేయకుంటే మళ్ళీ ఇక్కడికి నేను ఇక మళ్ళీ రాను ఇక్కడికి నేను. సో ఇది డొమెస్టిక్ డిపాచ్ 3 కిలోమీటర్స్. సో మనం అంటే పోవాలి. అరైవల్స్ వచ్చేసి అది కాదు మనది, డొమెస్టిక్ డిపాచెస్ ఉన్నాయి కదా, అది దాటినాక 500 మీటర్స్కి రైట్కి వెళ్ళాలి. ఏమో అట్ట పోతుండింది 80 కిలోమీటర్స్ లిమిట్ పెట్టుకొని, నేనే 60 పోతున్నా. అమ్మ చెప్తుంటే అట్టే పోతున్నా. అట్లనే ఉంటుంది ఇక్కడ. వాళ్ళ కార్లు కానంటూ డ్రైవర్లు ఉన్నట్టు, అందుకనే నోటెల్ 4 minutes ahead అనేనా జిఎంఆర్ అనేరా. ఇవి వచ్చి 2 kilometers కార్గో కాంప్లెక్స్ సర్కిల్. ఈ సర్కిల్ దగ్గర నుంచి స్టేట్ వెళ్ళాలనుకుంటా మనం. మళ్ళీ స్టేటే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ డిపాచర్ స్టేట్ వెళ్ళాలి. రైట్కి వెళ్తే జిఎంఐ ఎయిర్ కార్గో టర్మినల్ అంట. చక్కగా పోవాలి. థర్డ్ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాలి. ఇంకో సర్కిల్ వచ్చింది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఏరో సిటీ, ఏరోస్పేస్ పార్క్, స్టేషనరీ, సెంట్రల్ స్టోర్ కాంప్లెక్స్ నాటుగానే లెఫ్ట్కి వెళ్ళాలంట. అదే అన్నట్టుంది మన రిసీవింగ్ది. అదే అనమాట అవుతుంది కదా. సో ఆర్టీసీ బస్సు, రేడియో ట్యాక్సీ, ఆటో రిక్షా, ప్రీపెయిడ్ అన్నీ ఇటంట లెఫ్ట్ సైడ్. ఈ సర్కిల్ రామనో ముందు సర్కిల్ ఏం అర్థమవుతుంది ఇక నాకు. అంటే ఎంట్రీ ఇక్కడ నుంచి అనమాట. ఎంట్రీ వచ్చేసి ఇక్కడ నుంచి, ఎగ్జిట్ వచ్చేసి అక్కడ నుంచి అనమాట. నేను ఎంట్రీ ఎగ్జిట్ ఒక దగ్గర నుంచి అనుకున్నా, కాకపోతే సేమ్ కాదు. ఇది శ్రీశైలం. సో ఇదేందో మరి స్కూల్ ఆఫ్ బిజినెస్ అనే ఉంది రోడ్డు. ఓకే ఫైన్ బ్రో. సైకిల్ వేసుకొచ్చి రాంగ్ రూట్లో వచ్చినాయి, ఏం కాదనమాట. ఇక్కడ ఆడికార్ వేసుకుని వెళ్ళి పోతావు. నెక్స్ట్ వచ్చేది సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ సర్కిల్ అక్కడ నుంచి మనం రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్కి తీసుకోవాలి. ఇదే సర్కిల్ మనది లాస్ట్. ఎదురుగా అక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది వచ్చేసి నోవాటెల్ అనమాట. స్టేట్ అయితే శ్రీశైలం అని చూపిస్తుంది అనమాట. మనం వెళ్ళాల్సింది చెక్ పోస్ట్. ఇక్కడ అయ్యో ఎత్తేస్తున్నాను. ఏంది ఏందో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. సర్కిల్ దగ్గర లెఫ్ట్ పెడుతూ ఇది ఓవెన్కి వెళ్తే ఇదే అనమాట మనం కంపెనీ. సో ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియాలో మనం అన్లోడ్ చేయాలి. గేట్ దగ్గర ఆగి పేపర్ తీసుకొని ఎంట్రీ చేయించుకొని రావాలి. సో కెమెరా అయితే అలా ఉండదు, రైట్ తీసుకోవాలి అలా కూడా. ఇంతసేపు అయింది అన్లోడ్ కానీ అయితే. ఏవో టెండర్ అది అని చెప్పి అన్లోడ్ ఎప్పుడో అయిపోయింది. అప్పుడు టెండర్ అని చెప్పి ఇలాంటి పేపర్ ఇలాంటి షిఫ్ట్ ఇచ్చి పెట్టింది మనకి. టైం 3:30 అవుతుంది. ఎప్పుడో వస్తే నేను ఇడికి ఇవన్నీ పెట్టుకొని ఎయిర్పోర్ట్లోకి ఇట్లా ఉంటుంది ఇక్కడ.
ఎయిర్పోర్ట్ అయితే ఇంకో మనిషి తెచ్చుకోవాలి మనకు అన్లోడింగ్కి. మనమే కాంట పెట్టుకొని, మనమే బాక్స్లో పెట్టుకొని, మనమే స్టాండ్ ఎక్కించుకొని ఇవన్నీ చేయాలంటే చాలా ఇబ్బంది. ఇంకో మనిషిని తెచ్చుకోవాలి ఇట్లయితే. సో ఏంటంటే టెండర్ పేపర్స్ అనమాట. ఇది ఇంకోటి, ఇది రెండు మన కంపెనీలోకి వెళ్ళి బయటికి వెళ్ళినాము. అండ్ దీని పక్కనే ఉంటుంది ఇంకోటి సేమ్ గోడ కానుకొనే ఉంటుంది. సో అందులో 150 కిలోలు మాత్రమే, అంటే 17 బ్లాక్లు ఏమో ఇచ్చిన. ఇందులో మొత్తం ఇక ఉన్న కాడికి 800 కిలోలు. సో ఎంట్రీ చేయించుకోవాలి. ఇంకా పెద్ద లోన్లు లైసెన్స్ నెంబర్ అవి ఉంటాయి ఇలా. సో ఇదే అనమాట సెకండ్ అన్లోడింగ్ పాయింట్. ఫస్ట్ వచ్చేసి ఆ బిల్డింగ్, సెకండ్ ఇది వచ్చేసి స్కై చెఫ్స్ అంట, ఎల్ఎస్జి స్కై చెఫ్స్. సో ఇక ఇక్కడనే మన అన్లోడ్ మెట్ట దగ్గర రివర్స్ పెట్టేసి ఈ రైట్ సైడ్ ఉంది కదా, దీంట్లోనే అన్లోడ్ చేయాలి మనం. ఇళ్ళకి వచ్చినాక ఒక కథ. టైం 4:30 అవుతుంది. ఇంతవరకు ఎట్లా అన్లోడింగ్ నేనే వేసి కాంటా అయినా పెట్టుకొని 900 కిలోలు. ఇంతకుముందు మావాడు చెప్తుంటే ఎయిర్పోర్ట్ అంటే ఏమనుకున్నా కానీ బాగాలేదు అబ్బా కదా. ఈ 60 కిలోమీటర్ ఎయిర్పోర్ట్కి వచ్చుడు కన్నా ఆ 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ వరంగల్ పోయి అన్లోడింగ్ వచ్చింది నయం. ఎందుకంటే అట్లుంది పని, మామూలు పని లేదు. వరంగలే కాదు, విజయవాడ అయినా తప్పలేదు ఇక్కడ చేసే పనికి. ఈ చిన్న బండిలోకి వెళ్ళి ఈ బాక్స్లోకి వెళ్ళి దింపాలంటే ఇట్లా కష్టమే కొంచెం. రానిక గంట, పోనిక గంట, ఒక గంట అవుతుందని నేను అనుకున్నా. సో వచ్చేటప్పుడు 45 మినిట్స్ వచ్చేసిన. సరే లేదు జల్లి అయిపోతుందేమో, ఇక్కడ 1 అవర్ కానీ 45 పడుతుంది అంటే 2.5 గంటలో వెళ్ళిపోతాను అనుకున్నా. టైం వచ్చి 4:30 అవుతుంది. ఇప్పుడు నేను ఈ టైంకి నేను ఆ కంపెనీ కాడ ఉంటామేమో అని అనుకున్నా. యాక్చువల్లీ అయితే 5 ఉంటుంది. బుల్లెట్ తీసుకొస్తే 5 అవుతుంది, అంటే 3 గంటలు అవుతుంది. 5 అవుతుందేమో అని మ్యాక్స్ పెట్టుకుని ఇప్పుడు 5 కాదు, పోయే వరకు 6 అవుతుంది ఉంటుంది. అంత ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ అన్నా ట్రాఫిక్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఒక 7 కిలోమీటర్ అవుటర్ ఇది మన ఏమంటారు ఎయిర్పోర్ట్ రోడ్ మొత్తం దాటేదాకా సిగ్గింది. మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఇటు రిసీవ్ చేసుకుంటారు అనమాట వచ్చిన వాళ్ళని. పోతప్పుడు ఇట్లకి వెళ్ళి ఎగ్జిట్ వచ్చి ముందు నుంచి ఉంటుంది. ఈవినింగ్ టైము వెదరు బాగుంది. టైం 5 అవుతుంది. గచ్చిపల్లి కాడ ఉన్నా, ఏం నిలేదు. కొంచెం మధ్యాహ్నం ఏంటంటే వెళ్ళేటప్పుడు ఆడ సుల్తాన్పూర్ అవుటరీకి దగ్గర తిందామని అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే ఆడ లేడు. నేను ఎప్పుడు తినే దగ్గర ఆయన అవసరం లేడు. సో ఇక నేను తినలేదు. ఇక సరేలే ఏముంది ఇట్లా పోయేట్లు వద్దా వచ్చినాక చూసుకున్నాను అనుకున్నా. టైం 5 అవుతుంది. ఇంకా గచ్చిపల్లి కాడ ఉన్నా. పోనీకి నాకు ఇంత అనుకున్నా ఇంకొక అర్ధగంట పడుతుంది. ఆడి పోయినాక బండి కంపెనీలో పెట్టి పేపర్ ఇచ్చి తెచ్చుకున్నాం అంటే అదో అర్ధగంట మళ్ళీ ఉంటుంది. ఇక ఇదిగో ఎగ్జిట్ నెంబర్ 18A అంట, 18A గండిపేట్ నార్సింగ్ అని ఉంది. సో వీడికి వెళ్ళి ఇట్లా టర్నింగ్ ఉంది కదా ముందల, టర్నింగ్ కాడికి మస్తు ఉంటుంది. నైట్ టైం ఈ వ్యూ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది. సో ఎట్లుందో మొత్తం అపార్ట్మెంట్స్, లైటింగ్ నైట్ టైం మొత్తం అయితే. కోకాపేట్ పైన నానక్రామ్ కూడా అంట. ఇది నైట్ టైం ఇక్కడ మాత్రం మస్తు ఉంటుంది. గచ్చిబౌలి హైటెక్స్ 5.5. గచ్చిబౌలి 18 ఒకటి, 18A ఒకటి. 18A మనకి అంత కనబడలేదు నాకు పోయేటప్పుడు. 19 గచ్చిబౌలి. 19 తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తర్వాత కొల్లూరు, తర్వాత పడకేరు, తర్వాత సుల్తాన్పూర్. అర్ధగంట పడుతుంటుంది. ఇప్పటిదాకా అర్ధగంట అనుకుంటుంది. ఈ టర్నింగ్ ఒకటి నైట్ టైం లైటింగ్. ఇక ఈ బ్రిడ్జ్ మీద మొత్తం లైట్స్ వస్తాయి నైట్. ఈవినింగ్ అవుతుంది, ఎవరికి చీకటి అవుతుందా? చీకటి అయినా ఇక ఏం చేయలేము. ఇక రూమ్ పోయి పడుకుంటే ఇక ఎగ్జిట్ కాడికి ఇట్లా వచ్చినాం మనం. సో కనబడుతుంది కదా కారు, అది బ్లాక్ లిస్ట్ ఉంది.
ఆరోడు వచ్చిన ఆయనకనే ఆపింది మళ్ళా. మనకు అంత టైం పట్టదు, మనకి అన్నీ క్లియర్ ఉంటాయి. రాంగ్ రూట్లో పోతారు, తరిగిస్తారు. గట్లగా అట్లా అవుతుంది ఒక్కొక్కసారి. మన రూట్లో మనం పోయినా ముందు వచ్చేటోడు చక్కగా రాడు, తలిగిస్తాడు. ఇట్లానే ఉంటుంది. ఎక్కేటప్పుడు ఏమో అటువై ఎక్కాలి మనం, దిగేటప్పుడు ఎక్కడికి. ఎగ్జిట్ నెంబర్ 4 దిగి ఇలా ఈ లైన్లోకి వస్తే ఇది మన కంపెనీ రోడ్, సిమెంటెడ్ వస్తుంది. అండ్ దీనికి ఏదో కాలనీ పేరు ఉంటుంది, గండిగూడెం కాలనీ. సో వీడికి వస్తే మనకు మనం కంపెనీ దాటి అయితే వచ్చినాం. ఎందుకంటే షాప్కి పోయేది ఉంది. మళ్ళీ కంపెనీకి పోయి నా బండి పట్టుకొని ఇదంతా ఎందుకు వచ్చాడు అని చెప్పి ఇక్కడనే ఒక 1/2 కిలోమీటర్ అని చెప్పేసి అయితే ముందుకెళ్ళి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో అవి కొనుక్కొచ్చి, అట్లనే ప్రోడక్ట్ కాదు, పెరుగు ప్యాకెట్ ఒకటి, ఒక లస్సీ ప్యాకెట్, అంతే. ఇక కర్రీస్కి వాటికి నైట్ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక రైస్ పెట్టుకొని కర్రీ తెచ్చుకోవాలి. స్వీట్ లస్సీలు ఒక 3 తీసుకున్నా, ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నా, కనబడతాయా అవే అనమాట. కంపెనీ కాడికి అయితే పోదాం. ఇక ఈ వీడియో ఇంతతో ఆపేస్తున్నా. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లే షేర్ చేయండి. కొంచెం వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీడియో కూడా చెప్పలేను ఇట్లా. సో అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంపెనీ దగ్గర కూడా వచ్చేసినాం. ఇదే మన కంపెనీ. హారన్ కొట్టగానే గేట్ తీయాలి. आया बिलान आया. ओके बाय.